లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైనటువంటి నామములో ఈ ఉదయకాలపు కృపావార్తను వింటున్నటువంటి మీ అందరికీ దేవుని పేరిట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. అందరూ బాగున్నారా? మరి ఈ పూట ప్రభు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చదువుదాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని చదువుదాం. నీవు అతనితో మాట్లాడి అతని నోటికి మాటలు అందించవలెను. నేను నీ నోటికి అతని నోటికి తోడై ఉండి మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను. హల్లెలూయా. నా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో మనము మరి ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ మాటను మనం గమనించినప్పుడు మీరు చేయవలసిన దానిని మీకు బోధించెదను అని ప్రభు మనతో సెలవిస్తూ ఉన్నాడు. నిజమే నా దేవుని బిడ్డలారా, మనము చేయవలసినది మన ప్రభు మనకు బోధిస్తూ ఉన్నాడంట. అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి? మనము ఏమి చేయవలసి ఉన్నది అనేది మనము మొదట గ్రహించాలి. అంటే మనము చేయవలసినది ఏదో ఉంది. మోషేతో ప్రభు అంటాడు, మోషే, నేను నిన్ను ఐగుప్తు దేశంలోనికి పంపించబోతున్నాను. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి నా ప్రజలను నీవు విడిపించాలి అని మోషేతో ప్రభు మాట్లాడినప్పుడు మోషే అంటాడు, ప్రభా, నేను నత్తి పెదవులు కలిగిన వాడినయ్యా, నేను నీ మాటను సరిగా నేను ప్రకటించలేను, నీ మాటను నేను వారికి తెలియచేయలేను అని వేరొకరిని పంపమని మోషే ప్రభు దగ్గర అడిగినప్పుడు ప్రభు అంటాడు, నీ అన్న అయినటువంటి అహరోను ఉన్నాడు కదా, అతన్ని పిలిపించు, నేను అతనికి నీకు తోడై ఉంటాను, మీ యొక్క నోటికి నేను తోడై ఉంటానని ప్రభు సెలవిచ్చినప్పుడు నా దేవుని బిడ్డలారా గమనించండి. ఆ రీతిగానే అహరోను మోషేలు ఇద్దరు కూడా ప్రభు చెప్పినట్లుగా వారు దేవుని యొక్క మాట మేరకు వారు బయలుదేరి వెళ్ళారు. ఈరోజు ప్రభు అంటాడు, వారు చేయవలసిన దానిని నేను వారికి బోధించాను. అదే రీతిగా మనము చేయవలసిన దానిని కూడా ప్రభు మనతో బోధిస్తూ ఉన్నాడన్న సంగతి మనము మర్చిపోకూడదు. కనుక మనం చేయవలసినది, ప్రభు కొరకు చేయవలసినది ఉంది. దేవుని కొరకు చేయవలసినటువంటి కార్యాలు ఉన్నాయి. దేవుని కొరకు చేయవలసినటువంటి పని ఎంతో ఉంది. కనుక ప్రభు మనకు తెలియపరిచినప్పుడు, ప్రభు మనకు బోధించినప్పుడు, ప్రభు వాటిని మనకు మరి తెలియపరిచినప్పుడు వాటి ప్రకారంగా మనం నడుచుకున్నప్పుడు నా దేవుని బిడ్డలారా, మోషే అహరోనులే కాదు, మనల్ని కూడా మన ప్రభు ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, కృప కలిగిన మా గొప్ప దేవానికి వందనాలయ్యా. ఇదిగోనైనా ఈ ఉదయకాలపు ఈ యొక్క కృపావార్తను వింటున్నటువంటి నైనా అయ్యా, ఇదిగో నీ బిడ్డలందరినీ నీ చేతికి అప్పగించుకొని ప్రార్థిస్తూ ఉన్నాను. అవును నా తండ్రి, ఇదిగో మీరు సెలవిచ్చారు నా ప్రభువా, అయ్యా మేము చేయవలసిన దానిని మీరు మాకు బోధిస్తారని మీరు సెలవిచ్చారు. కనుక అయ్యా నా తండ్రి, నైనా మేము చేయవలసింది ఎంతో ఉంది, నీ కొరకు మేము చేయవలసింది ఎంతో ఉంది. కనుక నా ప్రభువా, దానిని మా ద్వారా జరగటానికి నైనా మీరు కృప చూపమని, ఇదిగో మీరు మాకు బోధించి, మీరు మాకు తెలియపరిచి, మీరు మాతో మాట్లాడి ఆ రీతిగా మేము నడుచుకోవటానికి మీరు సహాయం చేయమని యేసు నామాన్ని అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మీకు తోడై ఉండును కాక.